ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్‌గా అయితే చూపిస్తాను వచ్చేయండి. చాలా సింపుల్. మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని చల్లారిపోయిన తర్వాత అందులోనే లెమన్‌ని నేను ముందుగానే యాడ్ చేసేస్తున్నా. కొంచెం సాల్ట్‌ని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న పోపులన్నీ కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇదంతా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే వేరుశనగ గుళ్ళని కూడా యాడ్ చేసుకోండి. పులిహోరలో టేస్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేదే దీనివల్ల. అలాగే గ్రీన్ చిల్లీని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే రైస్‌ని ఇలా పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా ఇందులో వేసేసుకోండి. చాలా సింపుల్‌గా అయితే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరెప్పుడన్నా వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తే ఇదొక్కసారి ట్రై చేయండి. సో, అంతే. వీడియో నచ్చితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.